అసలు ఈరోజు జరిగిన ఎపిసోడ్లో జడ్జెస్ గురించి మాట్లాడుతున్నాం. అసలు జడ్జెస్ మీద మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. ఎందుకంటే అసలు ఎపిసోడ్లో జడ్జెస్ అంటే ఎవరు? వాళ్ళని ముందుకు తీసుకెళ్లేవారు. రామకృష్ణ శాలినికి ఒక గొడవ జరిగినప్పుడు అభిజిత్ ఏమంటాడు, నీకు ఫేక్ రియల్ చెప్పాలంటే నీ పర్సనల్లో జరిగింది చెప్పు, వేరే వాళ్ళది తెచ్చి ఎందుకు చెప్తున్నావు? వేరే వాళ్ళదేముంది? ఆ అగ్ని పరీక్ష ఎపిసోడ్లో ఉన్న వాళ్ళదే కదా. మరి ఫేక్ రియల్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళదే చెప్పాలి కదా. వేరే వాళ్ళ టాపిక్ తీసుకొని ఓహో శాలిని అభిజిత్ గారికి లవ్ అందానా, అతనికి లవ్ అందని ఆమెకు సపోర్ట్ చేయడానికి రామకృష్ణ ఫ్రీగా దొరుకుతాడు. ఆయన అయితే ఎక్కువ మాట్లాడలేడు, ఎక్కువ సైలెంట్గా ఉంటాడు, ఏమన్నా నవ్వుకుంటూ ఉంటాడు కాబట్టి తొక్కడానికి చూస్తున్నారా? ఆ ఎపిసోడ్లో ఉన్న వాళ్ళదే అతను మాట్లాడాడు, బయటకు వెళ్ళి ఎవరేటోళ్ళది తెచ్చి మాట్లాడలేదు. నీది నువ్వు మాట్లాడుకో, నీ విషయంలో జరిగింది చేసుకో అంటే అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ విషయంలో జరిగిందే చెప్తున్నారా? ఆ సెట్లో జరిగింది చెప్తారు. ఆ సెట్లో ఆ 15 మెంబర్స్లో ఎవరిదైనా మాట్లాడవచ్చు. అట్లా జడ్జెసే ఒక కంటెస్టెంట్ను తొక్కేయడం అది ఎంతవరకు అంటే మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారు, నచ్చకపోతే తొక్కేస్తారా? నేను అభిజిత్కు పెద్ద ఫ్యాన్ను, అయినా కూడా అభిజిత్ చేసిన ఈ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. మీకేమనిపించిందో చెప్పండి. బిందు మాది ఉంది చూడండి, ఆమె వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత శాలినికి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసుకొని. అక్కడ ఆమె నచ్చింది నాకు. కానీ అభిజిత్ ఏంది, నీ టాపిక్ చెప్పబ్బా, వేరేటోళ్ళ ఆ టాపిక్ నీకెందుకు? మరి ఎవరిది చెప్తారు? 15 మందిదే కదా.